చాలా బాగుంది. చాలా బాగుంది. హీరో హీరోయిన్ కూడా బాగా చేశారు. డాక్టర్గా వేసిన ఆయన ఇంకా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది మేడం? డైరెక్షన్ సూపర్. హీరో యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ స్టోరీ లైన్ కూడా బాగుంది. ఓవరాల్ గుడ్ మూవీ. చాలా బాగుందండి. హీరో ఫస్ట్ టైం చేస్తే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ డాక్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆయన సుత్తువేది గారి అబ్బాయి అనమాట. ఈజ్ ఏ యాక్టర్, కమెడియన్ ఇన్ ద ఓల్డెన్ మూవీస్ కదా. సందేహం అనే ఒక మూవీ చూశాను భయ్య, చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. నిజంగా సూపర్ హిట్ మూవీ అనమాట. అలాగే హెబ్బా పటేల్ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాకు ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి తన యాక్టింగ్ కానీ అలాగే హీరోగా చాలా 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 బాగుంది. వాళ్ళ కాంబినేషన్ కూడా అసలు నిజంగా రొమాంటిక్ కానీ ఆ సీన్స్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా డబల్ రోల్లో హీరో భయ్యా నిజంగా నా తోపన్న నువ్వు నిజంగా యాక్టింగ్ చించేసావు. సూపర్గా ఉంది అసలు సినిమా మాత్రం. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అలాగే చాలా రోజుల తర్వాత సుత్తువేలు వాళ్ళ అబ్బాయి డాక్టర్గా చేసిన అసలు అల్టిమేటెడ్ భయ్య. నిజంగా చాలా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. శ్వేతవర్మ నిజంగా పోలీస్ ఆఫీసర్గా మంచి ఒక అసలు తన క్యారెక్టర్ కూడా సూపర్. నిజంగా సినిమాకి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా హైలైట్ అనుకోవచ్చు. సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అలాగే నిజంగా ఒకటే చెప్తా, డైరెక్టర్ గారు సూపర్ సార్. నిజంగా సతీష్ గారు సూపర్ సార్. మంచి సినిమా ఇచ్చారు. జనరేషన్ తగ్గట్టు ఉంది. ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కూడా చాలా ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. వాళ్ళందరికీ ఈ సినిమా అనేది ఒక మంచి మెసేజ్ టైప్లో ఉంది. సూపర్గా ఉంది సినిమా మాత్రం. ఎవరు మిస్ కావద్దు. నాకు సాంగ్స్ మాత్రం ఇంకో లెవెల్లో ఉన్నాయి బ్రదర్. అలాగే ఇంటర్వెల్ బిఫోర్ అయితే ఆ ట్విస్ట్ కానీ అసలు క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ నేను ఈరోజు సాటర్డే ఈ సినిమా చూసిన భయ్య. సూపర్ బ్రదర్. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. అలాగే ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి కలెక్షన్ సార్. మీకైతే మంచి డబ్బులు వస్తాయి. ఇలాంటి సినిమాలు జనాలకి వెళ్ళాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి మంచి సినిమాలు దొరకగా చాలామంది ఏదో సినిమా చూసేస్తారు, కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటైతే క్లియర్ చెప్తాను, ప్రతి ఒక్కరికి సందేహం అనే మూవీ మాత్రం అస్సలు మిస్ కావద్దు బ్రదర్. ప్రతి ఒక్కరు చూడండి. సూపర్గా ఉంది. అసలు చూసిన కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం మంచి ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. చాలామంది ఏంటంటే ఫ్యామిలీతో మంచి సినిమా అయితేనే వస్తారు. అలాంటి వాళ్ళకి నేను క్లియర్ చెప్తున్నాను, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. మంచి సినిమా. అలాగే లవ్ స్టోరీ కూడా, లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డిఐ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అసలు లొకేషన్స్ కూడా అసలు సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా సందేహం అనే మూవీ మాత్రం చూడండి బ్రదర్. సూపర్ హిట్ మూవీ బ్రదర్. హాయ్ అండి, ఇప్పుడే సందేహం మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ సతీష్ గారు అయితే నిజంగా చాలా బాగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగే కానీ విలన్ క్యారెక్టర్ శ్వేతవర్మ గారు నిజంగా చాలా బాగా చేశారు. ఒక ట్రూ లవ్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది లవ్ చేసిన వాళ్ళని మర్చిపోవాలని చెప్పని కండిషన్స్ పెడతారు కదా, కానీ అట్లా కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన ప్రేమ ఎలా తను ఫీల్ అవుతుందో, ఎలా తను అంటే ఫస్ట్ లవ్ని మార్చలేము కదా, ఆ మార్చకుండా తన్ని తనలాగే నేను ఉండాలని చెప్పని తను ఎంత బాగా చూసుకున్నారంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఫస్ట్ లవ్ కింద మారిపోయారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే నిజంగా పేరుకు తగ్గట్టు సందేహం సెకండ్ హాఫ్ మొత్తం అట్లనే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం నిజంగా ట్విస్ట్లు అయితే చాలా బాగుంది. మూవీ అందరూ ఫ్యామిలీ మూవీ అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి. అండి సందేహం మూవీ చూస్తున్నామండి. సందేహం అంటే అసలు సినిమాలో ఆ పేరే ఒక రకంగా ఉంది. ఇంటర్వెల్ దాకా మాకైతే ఏ సందేహం లేదు. ఇంటర్వెల్ తర్వాత మొదలైంది ఏంటో సందేహం అని. స్టోరీ ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అసలు సస్పెన్స్ ఏమో కరోనాలో కూడా అంతలా నాకు భయం వేసిందో తెలియదు. ఈ సినిమా భయం వేసిందండి. మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. ఒక ఫ్యామిలీ అందరూ కూడా చూస్తానికి ఖచ్చితంగా రండి. అలాగే ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు మీకు కాసుల వర్షం మటుకు బాగా కురుస్తుందండి. డైరెక్టర్ సతీష్ గారు సాఫ్ సార్. నిజంగా ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ పర్సన్ మీరే అవుతారండి. నిజంగా ఒక కరోనా గురించి సినిమా ఇంత బాగా తీశారంటే సూపర్ సార్. సూపర్ సార్. అలాగే సుమన్ తేజ్ గారు హీరో. సుమన్ తేజ్ వావ్, 2 రూపాల్లో చూపించారు సార్. మీరు నిజంగాను 2 రూపాల్లో అటు ఇటు హర్ష 2 హీరోలుగా చూపించారు. అలాగే హెబ్బా పటేల్ హీరోయిన్ అయితే చెప్పుకోక్కర్లేదు. రొమాన్స్ లెక్కల్లో ఏంటి, ఒక ఇంట్లో
ఒక భార్య క్యారెక్టర్గా ఎంత బాగా పండించారంటే అందరూ. అలాగే ఫ్లాట్స్ అన్నమాట, అంతా ఫ్లాట్స్, ఒక హైదరాబాద్ ఫ్లాట్స్ తీశారు. మేము కూర్చోండి వెనకాల అలా హడావిడి ఎక్కువ ఉంది, వెనకాల ఫ్లాట్స్ అనమాట. అది నేను అది నేను అది నేను. నిజంగా డైరెక్టర్ గారు అందరిని పెట్టి, కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీశారు. చాలా బాగుందండి. మంచి సబ్జెక్టు, మంచి మెసేజ్ ఇచ్చారు సార్. నిజంగా సందేహం అంటే సందేహం తగ్గట్టు ఇంకా మాలో ఇంకా సందేహం పెరిగింది. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. నెక్స్ట్ పార్ట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మాలో ఇంకా సందేహం పెరిగిందని. సూపర్ సార్, కంగ్రాట్స్. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. మన మెసేజ్ అందరికీ మెసేజ్ ఇవ్వాలి. గుడ్ సార్. సందేహం మూవీ ఎలా ఉంది సార్? సినిమా చాలా బాగుంది. ఏ సినిమా అయినా మనం వెళ్ళేది మెయిన్గా ఒక సందేశం ఒకటి ఉండాలి దాంట్లో. అట్లాగే మనం వెళ్ళిన దగ్గర నుంచి కాసేపు ఒక థియేటర్లో కూర్చున్నసేపు కూడా వినోదాత్మకం ఉండాలి. ఈ రెండు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాగుందని తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. సినిమా ఇది వెరిఫై. హీరో బాగా చేశాడు, డాక్టర్ వేసినపై కూడా బాగా చేశాడు, హీరోయిన్ అందరు బాగా చేశారు. సినిమా బాగుంది, సబ్జెక్ట్ బాగుంది. అండ్ నా సందేహం సినిమా చూసిన అన్న చాలా బాగుంది నిజంగా. అంటే ఒక కంటెంట్ మాత్రం సూపర్. ఎట్లా ఎంచుకున్నానంటే ఒక కరోనా కాలంని చూపించి, మళ్ళీ అదేవిధంగా హస్బెండ్ వైఫ్ లవర్, చాలా కంటెంట్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. చాలా చక్కగా ఉంది. అన్నిటికంటే హీరో యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. హీరోయిన్ ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎబ్బ పాటలు అంటే ఇంకా ఆమె ఒక తోపు యాక్టర్, తోపు ఆర్టిస్ట్, హీరోయిన్ చాలా బాగుంది. అన్నిటికంటే ఈ కథని ముందుకు తీసుకురావాలంటే ఒక ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గకుండా బడ్జెట్లో మాత్రం సూపర్ డిఐ కలర్ కరెక్షన్ కానీ సినిమా మాత్రం చాలా సూపర్గా ఉందన్న. చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే కంటెంట్ చాలా బాగుంది. ఖచ్చితంగా అందరు చూడాల్సిన మూవీ. సందేహంలో ఒక ఫ్యామిలీలో ఒక లవర్ ఎంట్రీ ఇస్తే ఎట్లుంటుంది అన్న స్టోరీ మాత్రం చూపించడం ఒక డిఫరెంట్గా చూపించిండు. ఎన్నెన్నో మూవీస్ చూస్తుంటాం కానీ ఈ మూవీలో మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ మాత్రం నాకు అనిపించింది భయ్య. థ్యాంక్ యూ భయ్య. హాయ్ అండి, ఇప్పుడే సందేశం మూవీ చూసాము. సినిమా అయితే సినిమాకి తగ్గట్టుగానే పేరుందండి. ఇంకా మాకు ఇంకా డౌట్గానే ఉంది. లాస్ట్ ట్విస్ట్లో ఆ డౌట్ అనేది ఇంకా మాకు మైండ్లోంచి పోలేదు. అసలు డైరెక్టర్ సతీష్ గారు అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ అయితే గొప్ప ట్రూ లవ్ అండి. ఇదైతే ఒక లవర్ కోసం ఇంతగానం తన రూపం మార్చుకొని హీరో 2 వేరియేషన్ తోటి లాస్ట్లో తన లవ్ని సాధించుకోవడం అనేది చాలా బాగా చూపించారు. ప్రొడ్యూసర్ గారి చాలా బాగా, ప్రొడక్షన్ లెవెల్స్ కానీ చాలా బాగుంది మూవీ అయితే. ఇందులో మెయిన్ క్యారెక్టరు శ్వేతవర్మ గారు కానిస్టేబుల్గా, ఎస్ఐగా చాలా బాగా చేసింది. ఇందులో ఎబ్బా పటేల్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఈ సినిమా తను ఎంచుకుందంటే చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా మంచిగా బాగా తీశారు డైరెక్టర్ గారు. అందరినీ బాగా, ఒక సినిమా అయితే ఒక స్లోగా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాక, ఒక ఫ్రెండ్స్ తోటి, ఒక ఫ్యామిలీ తోటి వచ్చి చూసే అంతగా ఉంది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి అందరు తప్పకుండా ఈ సినిమాకి రావాలి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సినిమాలో. అసలు తెలియంది ఏంటంటే హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. సుమన్ తేజ్ హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. 2 వేరియేషన్తో ఉన్నారు, చాలా బాగా తీశారు. అలా ఇంకా ఈ డైరెక్టర్ గారు తీయాలని మేము కోరుకుంటున్నాం. సందేహం సినిమా చాలా బాగుందండి. హీరో గారు బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ గారు బాగా యాక్ట్ చేశారు, డైరెక్టర్ గారు బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ దీంట్లో మ్యాటర్ ఏంటంటే, ఒక చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో బాగా ప్రేమించిన ఆయనకి ఆవిడ మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు అని అనుకుని, తర్వాత ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని చివరికి తన ప్రేమను తను సాధించాడని చాలా బాగుందండి. మూవీ చాలా బాగుందండి. మెయిన్ హీరో చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు అన్నీ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ టేకింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఫైనల్గా ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడే సందేహం అనే మూవీ చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ని నలుగురికి తెలిసేలా చేశారు. నవే డేస్లో పాస్ట్లో లవర్ ఉండటం అనేది సహజం అయిపోయింది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తన వైఫ్ మీద పాస్ట్లో లవర్ ఉన్నాడేమో అనే సందేహంతో కథ నడుస్తూ ఉంటుంది. తను మళ్ళీ ఇన్వాల్వ్ అవటం, వీళ్ళిద్దరి మధ్యలో రావటం, ఆ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ ఏ హస్బెండ్ అయినా కానీ తన లవర్ వస్తే వైఫ్ని టార్చర్ చేయడం అలా ఉంటుంది. ఇతను సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్ లాగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ అయితే ఒక ట్విస్ట్తో ఇంటర్వెల్ అవుతుంది. ఆ తర్వాత అయితే థ్రిల్లింగ్ మొత్తం థ్రిల్లింగ్ భయ. శ్వేతవర్మ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు ఒక డెత్ ఇన్వెస్టిగేషన్ని అసలు భలే చూపించారు, బాగా చూపించారు. సుమన్ తేజ్ అంట హీరో పేరు. హీరో గారు అయితే రెండు వేరియేషన్లని, 2 క్యారెక్టర్లను అసలు చాలా బాగా చూపించారు. అసలు కొత్త హీరో ఏమో అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. అదేవిధంగా ఎబ్బా పటేల్ గారి గురించి అయితే చెప్పవలసిన లేదు. ఆ గ్లామరస్ కానీ అసలు చాలా బాగుంది.
సినిమాలో అయితే బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే నాకైతే హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సర్జరీ చేసుకొని తనకు నచ్చినట్టుగా మారుతాడు. అది చాలా బాగుంది. సుత్తివేల్ గారి కొడుకు ఇందులో డాక్టర్ క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా అసలు చాలా బాగుంది. సినిమా అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో వచ్చి చూడండి. హాయ్ అండి, నేను సందేహం మూవీ చూస్తాను. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కపుల్లో ఒక ఎంట్రీ ఇస్తున్నాను. లవ్ స్టోరీ కూడా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు లవ్ స్టోరీ కూడా ఉంటుందని. అంటే ఆర్య అండ్ హర్ష ఇద్దరు కాన్సెప్ట్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగుంది. డైరెక్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ సాంగ్స్ మాత్రం హైలైట్ అండి. ఏం కాన్సెప్ట్ తీసుకున్నారండి. బట్ నేను చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత అంటే లవ్ని వదిలేసుకుని అంటే హస్బెండ్ ప్రపంచం అనే మూవీలో చూపించారు. చాలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక లవర్ వస్తే తన అనుమానంతో చాలా వైఫ్ని టార్చర్ చేస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం అలా లేదు. అదే మ్యారేజ్ అయినా సరే ఆ అమ్మాయిని చాలా ట్రూగా లవ్ చేశాడు. తన కోసం తను సర్జరీ చేసుకొని తన ప్రేమను సాధించుకోవడం కోసం ఈ మూవీ చాలా ప్రయత్నం చేశాడు. లాస్ట్కి మాత్రం చాలా బాగుంది. తన ప్రేమని తనే సాధించుకున్నాడు ఈ మూవీలో. అని డైరెక్టర్ మాత్రం చాలా చాలా కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ మూవీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. డోంట్ మిస్. హాయ్ అండి, ఇప్పుడే సందేహం మూవీ చూసి వచ్చాము. మూవీ అయితే చాలా బాగుందండి. హీరో గారు హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. హీరో వచ్చేసి లవ్ అండి, ఇది రియల్గా చెప్పాలంటే ట్రూ బేస్డ్ లవ్ అన్నమాట. డైరెక్టర్ గారు చాలా బాగా ఆలోచించి చాలా బాగా తీశారు మూవీని. ఇప్పటి రోజుల్లో ఇలాంటి లవ్ అయితే లేదండి. నిజం చెప్పాలంటే ఇప్పట్లో అస్సలు లవ్ లేదు ఇలాంటిది. కానీ ఒక చిన్నప్పటి నుంచి లవ్ చేసి ఇంతలా చిన్నప్పటి నుంచి అదే అమ్మాయిని లవ్ చేసి వన్ సైడ్ అయి ఉండి అంతలా లవ్ చేసి తను ఆ లవ్ని దక్కించుకున్నాడంటే చాలా గ్రేట్ అండి. అంత మంచి స్టోరీ తీసిన డైరెక్టర్ సార్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్. ఇంకా వచ్చేసి హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్కి హీరో తన లవ్ కోసం తను ఒక రూపం మార్చుకొని మళ్ళీ తనే ప్రపంచం కావాలని చెప్పి చాలా బాగా యాక్ట్ చేశారండి. ఇందులో శ్వేతా వర్మ గారు ఎస్ఐ గారండి చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలా బాగా చేశారు. అండ్ ఇందులో బీజిఎమ్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ప్రొడ్యూసర్ గారు కూడా ఆలోచించకుండా చాలా బాగా బడ్జెట్ పెట్టి చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అప్పుడే సందేహం సినిమా చూసాం. సినిమా అంటే థ్రిల్లర్ స్టోరీ అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రేమికుడు ప్రేమ కోసం దేన్నైనా తెగిచ్చేస్తాడని చూపించాడు దీంట్లో. లవ్ స్టోరీ అయితే అద్దరిపోయేలా తీశాడు దీంట్లో. డైరెక్షనే కానీ డిఓపీ కానీ ఎడిటింగ్ కానీ అంతా బాగుంది. బీజిఎమ్స్ అయితే హై లెవెల్ అన్న. అసలు మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. సాంగ్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీ అయితే లవర్స్ అయితే ఖచ్చితంగా వచ్చి చూడండి. ఫస్ట్ లవర్స్ అయితే ఇంకా బెటర్. మీ ఫస్ట్ ప్రేమ కోసం వచ్చి చూస్తే కనుక మీరు కూడా అలా అయిపోతారేమో. సో మీరు వచ్చి థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. థ్రిల్లర్ స్టోరీ అనమాట. మీ థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలరు. సో మీరందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి.